ఎంఆర్ఎఫ్ స్టాక్ కొనాలనుకుంటున్నారా? కొనొచ్చు. కానీ ప్రతి ఒక్కడు కొనగలుగుతాడా? 1,50,000 ఒక్క స్టాక్ కొనలేం. సో ఎంఆర్ఎఫ్ స్టాక్ అనేది కొనే లోపు 1,50,000 పెట్టి టీసీఎస్ ఇప్పుడు 3,000 4,000 ఉంది, అవి కొనుక్కోవచ్చు. లేదా రూ. 10 స్టాక్లు ఉంటాయి, రూ. 50 స్టాక్లు ఉంటాయి ఇవన్నీ. కానీ ఇలాంటి పెద్ద స్టాక్లు 3,000 10,000 50,000 1,00,000 ఇలాంటి ఉన్న స్టాకులు ఒకటి కొనాలంటే చాలా డబ్బులు అయిపోతాయి. మన ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే రీటైల్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఏముంటది? చిన్న స్టాకులు కొందాం, డబుల్ అవుతాయి అని, రూ. 10 20 అవుతుంది అని చెప్పి. కానీ ఒక పెద్ద స్టాక్ కొనాలంటే సగము అంత అమౌంట్ లేక ఆగిపోతారు. ఎంఆర్ఎఫ్ స్టాక్ కొనాలన్నా కానీ ఒక డీసెంట్ ఇన్వెస్టర్ 1,00,000 పెట్టాలి అని చెప్తే దాంట్లో అంత గ్రోత్ లేకపోతే పడిపోతే మొత్తం కలిపి ఒకే బకెట్ లో పెట్టడం ఎందుకు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టాలనుకుంటారో అట్లాంటప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ స్టాక్ లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. ఒక స్టాక్ ని పూర్తిగా కొనలేని పరిస్థితుల్లో యుఎస్ లో మనము పార్ట్ ఆఫ్ ద స్టాక్ కొనొచ్చు. లైక్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ లైక్ రూ. 10 పెట్టి, లైక్ $1 పెట్టి, $50 పెట్టి, $10 పెట్టి. ఇప్పుడు అమెజాన్ స్టాక్ ఉంది, ఒక 300 ఉంది అనుకోండి. సే మనం $10 పెట్టి కొనొచ్చు, $1 పెట్టి కొనొచ్చు, 300 పెట్టి మొత్తం ఒక స్టాక్ కూడా కొనొచ్చు. సో అలా మన భారతదేశంలో టోకనైజేషన్ అనేది లేదు. ఇప్పుడు రాబోతుంది ఒక స్టార్ట్అప్, జాల్స్ అనే స్టార్ట్అప్ చేయబోతుంది. అయితే వీళ్ళు బ్లాక్ చైన్ బేస్డ్ టోకెన్స్ లో ఈ స్టాక్స్ అన్నింటినీ పార్ట్స్ గా టోకెన్స్ గా కొనొచ్చు అని ఒక శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ లో టెస్టింగ్ చేస్తున్నారు. ఒకవేళ వర్కౌట్ అయితే గనక మన భారతదేశంలో కొత్త రకపు ట్రేడింగ్ కానీ కొత్త రకపు బయింగ్ ఆఫ్ స్టాక్స్ కానీ రాబోతున్నాయి. నిఫ్టీ 50 ఎలాగా, నిఫ్టీ నెక్స్ట్ 50 ఎలాగా, ఇలా ఎలా అయితే ఉందో మనము మన ఓన్ ఇండెక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉంటే గోపి ఇండెక్స్ అని చెప్పి దాంట్లో వెయిటేజెస్ బ్యాంకింగ్ సెక్టర్ కి ఇంత, లేకపోతే సోలార్ ఎనర్జీ సెక్టర్ కి ఇంత, లేకపోతే ఫార్మాస్యూటికల్స్ కి ఇంత, ఇట్లా డిఫరెంట్ నేనే పెట్టించుకోవచ్చు. సో దట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ మొత్తం కొనుక్కోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ మొత్తము లైక్ మనం ఒక మ్యూచువల్ ఫండ్ లో ఒక పోర్ట్ఫోలియో కనుక తీసుకుంటే కనుక ఒక దాంట్లోకి ఎంటర్ అయితే దాంట్లో ఉన్నవన్నీ వాళ్ళు కొంటారు, మన చేతిలో ఉండదు. దానిలో ఖచ్చితంగా మనము సమ్ ఎక్స్ అమౌంట్ పెడితే వాళ్ళు ఆ స్టాక్స్ వైజ్ స్ప్లిట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఇఫ్ వీ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, నేను హెచ్డిఎఫ్సి నుంచి ఇప్పుడు 100% అనుకుంటే హెచ్డిఎఫ్సి నుంచి ఒక 3%, యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక 1%, లైక్ ఉజ్జీవన్ నుంచి ఒక 0.5%, ఐడిఎఫ్సి నుంచి 1%. ఇది బ్యాంకింగ్ అయిపోయింది. నెక్స్ట్ నేను వెహికల్స్ కి వచ్చేసరికి మారుతి నుంచి 1%, టాటా నుంచి ఒక 1%, టీవీఎస్ నుంచి ఒక 1%, నెక్స్ట్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చేసరికి ఇట్లా మనమే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇండెక్స్ అయిపోతుంది. ఇఫ్ దిస్ రియల్లీ వర్క్స్ దట్ గోనా బి ఆసమ్. చాలా మంది ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలాగైతే మళ్ళా పోర్ట్ఫోలియో ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారో స్మాల్ కేస్ లో కూడా మారుస్తూ ఉంటారు కదా. స్మాల్ కేసులు ఏంటంటే స్టాక్ మొత్తాన్ని కొనాలి ఆ ప్లాన్ లో, ఆ స్మాల్ కేస్ లో. ఇలా ఎవరికి వాళ్ళు నేను ఫ్యూచర్ ఒకవేళ దిస్ వర్క్స్ అవుట్ లైక్ ఇంకొక బిజినెస్ మోడల్ ఏమొస్తుందంటే ఇప్పుడు నేనే ఉంటే నా ఇండెక్స్ నేను పబ్లిష్ చేసుకుంటా, నేను దాన్ని ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేసుకుంటా ఉంటా. దానికి లైక్ స్మాల్ కేస్ విత్ మీ బట్ టోకనైజ్డ్ స్మాల్ కేస్ అనమాట. ఇది నేను రీబ్యాలెన్స్ చేసుకుంటా ఉంటా. ఇట్లా కూడా ఒక కొత్త బిజినెస్ మోడల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వస్తుంది. అండ్ మన సెబీ వాళ్ళు కూడా దీన్ని ఓకే చేశారు. ఇఫ్ ఇట్ వర్క్స్ ఫైన్ కనుక ఓకే చేస్తాను అని వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తున్నారు దీన్ని. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ సో దట్ మనీని ఇంకా బెటర్ గా ఇంకా ఎఫిషియెంట్ గా రిస్క్ మిటిగేషన్ కూడా చేసుకోవచ్చు దీంట్లో కనుక ఉంటే. ఎందుకంటే సమ్ 1,000 రూపీస్ పెడుతున్నా కానీ ఆర్ హ్యావింగ్ ఆ 1,000 రూపీస్ యొక్క వర్త్ మనము మన ఫుట్ ప్రింట్ అమౌంట్ ఫుట్ ప్రింట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ స్టాక్స్ లో పెట్టుకోవచ్చు, రిస్క్ తగ్గించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా పెంచుకోవచ్చు అనుకోండి. బట్ తగ్గించుకుంటానికే చూస్తారు ఎవరైనా కానీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్. ఇండియాలో టెక్నికల్ గా చాలా అడ్వాన్స్మెంట్స్ చూస్తున్నాము. దీంట్లో చూస్తే గనక ఆసమ్, రియల్లీ గ్రేట్.